నైట్ నా కొడుకు నిద్రపోనట్లేదు గాయస్, బయటకు వచ్చాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్న నైట్ మా ఫ్రెండ్స్ తో కలిసి బెంగళూరు నైట్ లైఫ్ చూద్దామని బయలుదేరాం. కట్ చేస్తే మారుతి నగర్ లో ల్యాండ్ అయ్యాం. అబ్బబ్బో, అసలు ఆ జనాలేంట్రా బాబు. స్ట్రీట్ ఫుడ్, కాక్టైల్స్, షాపింగ్ జాతరలా ఉంది. సరదాగా ఆ వీధులన్నీ తిరిగేసి ఫుల్ గా అలిసిపోయాం. ఇంకా మా డైలీ అడ్డ కైలాసం కేఫ్ కెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ వేసాం. అమ్మయ్య, ఇంకా రూమ్ కెళ్ళి పడుకుందాం అనుకున్నాం. కానీ సీన్ రివర్స్. రూమ్ కి వస్తే మా ఫ్రెండ్స్ పడుకునే ధైర్యం చేస్తావా అన్నట్టు గోల్ స్టార్ట్ చేశారు. ఇంకా ఆ గోలకి అందరికి బాగా ఆకలేసింది. సరే అని 4 AM బిర్యానీ ప్లాన్ వేసాం. కానీ ఇవాళ 4 AM బిర్యానీ ఉండదని తర్వాత తెలిసింది. బయటికి వెళ్తే ఏమైనా షాప్స్ ఉంటాయేమో అనుకుని వెళ్ళాం. చీమ కూడా లేదు బయట. ఇంకా గూగుల్ మ్యాప్స్ లో చూస్తే 1.5 కిలోమీటర్స్ లో ఒక రెస్టారెంట్ ఓపెన్ లో ఉందని చెప్పింది. సరే అని నడుచుకుంటూ వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆ పేరుతో రెస్టారెంటే లేదు. ఒక పక్క ఆకలి, ఇంకో పక్క నీరసం. పీజీ డిస్టెన్స్ చూస్తేనేమో 1.5 కాస్త 2.5 కిలోమీటర్స్ అయింది. ఇంకేం చేయాలో తెలియక అప్పుడే వస్తున్న ర్యాపిడో ఆటో ఆపేసి దాంట్లో పీజీ దగ్గరికి వచ్చేసాం. మా ఫ్రెండ్కి అయితే ఫుల్గా ఆకలేసి ఏం చేయాలో తెలియక పీజీలో మిగిలిపోయిన గొట్టాలు తినేశాడు. ఇంకెందుకులే పడుకుందాం, 5 అయిపోయింది కదా అనుకున్నా. నిద్ర రాలేదు. మెల్లగా జొమాటో ఓపెన్ చేసి బిర్యానీ ఆర్డర్ పెట్టా. ఆ ఆర్డర్ వచ్చేసరికి మా వాళ్ళు నిద్ర కూడా పోయారు. ఇంకా సైలెంట్ గా ఆ బిర్యానీ వేసేసి నేను కూడా స్లీప్ వేసా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ఫ్రెండ్స్ తో మీరు ఎప్పుడైనా నైట్ అవుట్ చేశారా? కామెంట్ చేయండి.